ఈరోజు ఏప్రిల్ 25, 2026 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ పార్టీని కవిత గారు తెలంగాణ రాష్ట్ర సేన పేరు మీద ప్రారంభించడం జరిగింది. మరి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేననా, తెలంగాణ రావుల సేననా, లేకపోతే రేవంత్ రెడ్డి సేననా అనేది మరి మనం కాలం గడుస్తున్న కొద్దీ చూద్దాం ఏం జరుగుతుందో. తాను సామాజిక న్యాయాన్ని ప్రస్తావించడం జరిగింది. సామాజిక న్యాయం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరి ఇతర వర్గాలకు అధికారంలోనూ అన్ని రంగాలలోనూ జనాభా దామాషా వాటా దక్కినప్పుడు మాత్రమే అది సామాజిక న్యాయం అవుతుంది. దానినే బ్లూ ఇండియా పార్టీ ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తుంది. మరి కవిత చెప్పే సామాజిక న్యాయము కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెప్పే సామాజిక న్యాయం ఒక్కటేనా? కాకపోతే మెజార్టీ సభ్యులైన, మెజార్టీ ఓటర్లైనా, మెజార్టీ జనాభా అయిన బీసీలకు తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించలేదు. కవిత గారు పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ తాము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారి బీసీని ముఖ్యమంత్రి చేసినట్లయితే అది సామాజిక న్యాయం అవుతుంది. కానీ సామాజిక న్యాయం పేరుతో మళ్ళీ తానే ముఖ్యమంత్రి అయితే మాత్రం అది సబ్బండ వర్గాలకు అన్యాయం చేసే న్యాయమే అవుతుంది తప్ప సామాజిక న్యాయం కాదు, సామాజిక తెలంగాణ కాదని కూడా నేను బ్లూ ఇండియా పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది. ప్రాజెక్టుల పేరుతో కొల్లగొట్టినాడు అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు, దాని యొక్క ఫలితాలను పొందుతున్నప్పుడు చప్పుడు కాకుండా ఉన్నటువంటి కవిత గారు తానవసర నిమిత్తము తనే అన్నది, ఉద్యమకారులకు ఒక్కొక్కరికి అన్యాయం జరుగుతూ వచ్చింది, అప్పుడు నేను మాట్లాడలేదు, అది నా వరకు వచ్చిందని. అంటే నీ వరకు వస్తే సామాజిక న్యాయం మాట, నీ వరకు వస్తే నూతన రాజకీయ పార్టీ మాట వస్తుంది. కానీ నీ వరకు రాకుండా నీకు కావాల్సినటువంటి ప్రాధాన్యత, నీకు కావాల్సినటువంటి అవకాశాలు ఆ పార్టీ కల్పిస్తే ఇది ఉండకపోయేదని నీవే స్పష్టంగా చెప్తున్నావు. అంటే నీది వ్యక్తిగత ఎజెండా అవుతుంది, కానీ నీది సామాజిక న్యాయ ఎజెండా కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమంలో అనేక మంది అమరవీరులు తమ యొక్క ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆబాల గోపాలం కూలి పని చేసుకునేటటువంటి, వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యక్తుల నుంచి ఐఏఎస్ స్థాయి క్యాడర్ వరకు ఉన్నటువంటి వ్యక్తులందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉవ్వెత్తిన ఉద్యమాన్ని పైకి లేపితే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న ఘనత తెలంగాణ ఉద్యమానికి ఉన్నది, అమరవీరుల బలిదానాలకు ఉన్నది. ఇలా ఎంతోమంది కవులు, కళాకారులు తమ జీవితాలను త్యాగం చేసి ఆడి పాడి ఇలా తెలంగాణ సాధించి భారతదేశమే కాదు విదేశాల్లో కూడా తెలంగాణ ఉద్యమం యొక్క సామర్థ్యాన్ని చూపించినటువంటి, రుచి చూపించిన ఘనత మనం సాధిస్తే, ఆ తెలంగాణ ఉద్యమంలో చిట్టెలుకలాగా దూరినటువంటి కవిత గారు ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా లిక్కర్ కేసులో ఇరికిన మాట వాస్తవం కాదా? అంటే మనం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఉద్యమంతో ఢిల్లీ మెడలు వంచి ప్రయత్నం చేసి వీరపోరాటం చేసి తెలంగాణ సాధిస్తే చిట్ట చివరికి దోపిడీదారులతో కుమ్ముక్కై దోపిడీదారులందరూ కలిసి కుటుంబమే దోచుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చింది కవిత గారు. మరి దోచుకున్న సొమ్ము నీ దగ్గర లేదా? లేదే ఇలా రాజకీయ పార్టీ పెట్టినవా? మరి రాజకీయ పార్టీకి వనరులు ఎక్కడి నుంచి సమకూరుస్తావు, ఎక్కడి నుంచి నువ్వు పార్టీని నడిపిస్తావో ప్రజలకు సుస్పష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అంటే దోపిడీలో నీకు కూడా భాగస్వామ్యం ఉన్నది. సామాజిక తెలంగాణ నిర్మాణం జరగకుండా అడ్డుకోవడానికి అవసరమైన బంగారు తెలంగాణ పేరు పెట్టడంలోనే కుట్ర దాగి ఉన్నది. అందులో కూడా నీకు భాగం ఉన్నది. ఇవాళ మరి దొరల తర్వాత 33% మహిళా రిజర్వేషన్ బిల్లుతో దొరసానులు రేపు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలను తీసుకురావడానికి సాక్ష్యమే ఇవాళ తెలంగాణలో కవిత పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. దొరల పాలన పోతుందేమో అనుకుంటే దొరసాల పాలన వచ్చే కాడికి వచ్చింది. తస్మాత్ జాగ్రత్త.
తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఓసీలు పెట్టిన రాజకీయ పార్టీలను నమ్మొద్దు. ఆ పార్టీలలో సభ్యులుగా ఉండొద్దు. ఆ పార్టీల నాయకులకు కానీ ఆ పార్టీలు ప్రకటించే ఇతర వర్గాల అభ్యర్థులకు కానీ ఓటు వేయొద్దు. మనం బ్లూ ఇండియా పార్టీ నీలి భారత్ నిర్మాణంలో ముందుకెళ్తుంది. జనాభా దామాషా ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుంది. ప్రాతినిధ్యం ఒకేసారి దక్కనటువంటి కులాలకు రొటేషన్ పద్ధతిలో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ప్రాతినిధ్యాన్ని కల్పించబోతున్నాం. బడ్జెట్లో కానీ, సినిమా రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ, అది ఏ రంగమైనా కూడా జనాభా దామాషా ప్రకారం వాటర్ బ్లూ ఇండియా పార్టీ కల్పించబోతుంది. మహిళలకు, దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు కూడా ఇవాళ సామాజిక న్యాయాన్ని అందించే నిమిత్తం జనాభా దామాషా వాటాని ఇవ్వబోతున్నాం. ఏ రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా ఉన్నాయి చేయలే. ఇప్పుడు రాబోతున్న దొరల చేతుల్లో రాబోతున్న దొరసానుల చేతులు రాబోతున్న పార్టీలు కూడా సామాజిక న్యాయాన్ని అందించవు. వాటిని నమ్మొద్దు. వాటిలో సభ్యులుగా మీరు చేరొద్దు. వాళ్ళని చేరదీయొద్దు. వారిని అయ్యో అంటే మన జీవితాలు ఇంకా 60 ఏళ్ళు వెనుక పోతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలమంతా ఏకమై సామాజిక తెలంగాణ సాధనకై నీలిరంగు జెండా ద్వారా బ్లూ ఇండియా పార్టీ ద్వారా మనం ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై బ్లూ ఇండియా, జై సామాజిక తెలంగాణ.